హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ సంక్రాంతికి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? నేనైతే సంక్రాంతి స్పెషల్ అరిసెలతో మీ ముందుకైతే వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేతి అరిసెలు ఎలా చేసుకుందామో చూద్దామా? తక్కువ క్వాంటిటీతో త్వరగా చేసుకున్నామంటే నేను చెప్పే కొలతలతో పక్కా చేయండి, బాగా వస్తాయి. నేను ఇది సెకండ్ సారి అండి చేయడము. ఫస్ట్ సారి కూడా నాకు బాగా వచ్చాయి, ఇప్పుడు భలే వచ్చాయి అరిసెలు. నేను ఒక్కదాన్నే చేశానండి, ఎవరు హెల్ప్ లేదు. మామూలుగా మా హస్బెండ్కి హెల్ప్ అయితే తీసుకుంటాను, ఆయన డ్యూటీకి వెళ్ళాడు. మామూలుగా అయితే రేషన్ బియ్యం తీసుకున్నాను, నేను ఎక్కువే తీసుకున్నానండి. ఒక సేర్ అయితే తీసుకొని రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ అంతా వాష్ చేసుకొని ఆడించుకున్నానండి. అది తడి బియ్యం పిండిగానే ఉండాలండి, అది గాలి పోకూడదు. అట్లా ఉంటేనే మనకు అరిసెలు అనేటివి బాగొస్తాయి. అప్పుడు అది తీసేసుకొని దానికి నేను తక్కువ క్వాంటిటీ అంటే 2 బెల్లపు గడ్డలు అయితే తీసుకున్నానంటే, అంటే 1/2 కేజీ. పిండి ఎక్కువే తీసుకున్నానండి, ఎందుకంటే పిండి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితేనే మనకు ప్రాబ్లం అవుతుందండి. ఈ విధంగా మనం బెల్లాన్ని దంచుకొని గ్యాస్ పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నానండి. దాన్ని కరిగించుకుంటున్నా ఉండండి. ఇట్లాగా ప్లేట్లో నీళ్ళు అనేది తీసుకోవాలండి. నీళ్ళు తీసుకొని ఇట్లాగా పాకం వచ్చిందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. నీళ్ళల్లో వేసుకొని అది ఒక బాల్ లాగా వస్తే మనకు పాకం సరిగ్గా వచ్చిందని, లేకపోతే పాకం ముద్ర పాకం అయిపోతే అవి సాగుతూ ఉంటాయండి. నేను చూపించిన విధంగా చేయండి, మీకు పర్ఫెక్ట్గా అరిసె అనేది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా బాగానే వస్తాయి. చూడండి, అట్లా ఉండాలా, బాల్ లాగా రావాలండి అది. చూడండి, అట్లా ఉండాలి. అంటే బెల్లంలో డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి దాన్ని వడగట్టేస్తున్నానండి. వడగట్టేసుకొని తర్వాత గిన్నెలు అయితే వేసేసుకొని పిండి ఆరిపోకుండా గట్టిగా కవర్ అయితే కట్టేస్తున్నానండి. అది కొంచెం కొంచెం వేసుకొని ఉండలు లేకుండా అనేది కలుపుకుంటానే ఉండాలండి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇట్లా కలుపుకుంటానే ఉండాలా. పిండి అంటే మన పాకమే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. పాకం ఎంత బాగా పడితే అరిసెలు అంత బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా మనకు పిండి పట్టుతూ ఉంటుంది, దాన్ని మనం నీట్గా వంటలు లేకుండా ఇట్లా కలబెట్టుకుంటానే ఉండాలండి. ఇంకేంటండి స్పెషల్స్? నేనైతే సంక్రాంతి స్పెషల్స్ పండగ పనులు అయితే చేసేసాను. ఇంకా ఒక్కొక్కటి అయితే చేస్తానండి, అరిసెలు అయితే చేస్తున్నాను. ఇంకా దాంట్లోకి నెయ్యి అయితే వేస్తున్నానండి. అంటే పిండి ఆరిపోకుండా పైన నెయ్యి, కాచిన నూనె 2 వేసానండి. అది చూపించలేదు. నెయ్యి వేసుకొని పెట్టుకుంటే అది మూత పెట్టేసుకోవాలండి, మళ్ళీ పిండి ఆరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని నెయ్యి వేసి కలిపేస్తున్నానండి. చూడండి, ఇట్లా కరెక్ట్గా ఆ క్వాంటిటీతో కలుపుకొని, నాకైతే గడ్డే కట్టలేదండి, నేను కరెక్ట్గా కలుపుకున్నాను. చూడండి, ఇట్లాగా పైన మళ్ళీ ఆరిపోకుండా నెయ్యి అయితే వేసేసానండి ఎక్కువగానే. అది తింటుంటే అయితే నెయ్యి వాసన అండి అరిసెలు అయితే. ఇట్లా కలిపెట్టుకునేటప్పటికంతా నేనైతే స్టవ్ పైన బాండెల్లో ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. ఆయిల్ వేసేసుకుని హీట్ అయ్యే లోపలికి ఆ పిండిలు అయితే ఒత్తుకుంటా ఉన్నానండి అరిసెకి. చూడండి, ఈ పాలిథిన్ కవర్లు కూడా ముందుగానే నేను అన్ని కట్ చేసుకొని వాష్ చేసుకొని నీట్గా అయితే పెట్టుకున్నాను. చూడండి, ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక చేసుకున్న వాటిలో నేనైతే నువ్వులు కూడా వేస్తున్నానండి. నువ్వులు వేస్తున్న అరిసెలు ఇంకా బాగుంటాయి. చూడండి, ఇట్లాగా ఒక్కొక్క దానికి నేను నువ్వులు వేసేసి అంటించేసుకొని ఇంకా ఒక్కొక్కటి ఆయిల్ డిహైడ్రేషన్ అయిన తర్వాత మనం అరిసె అనేది వేసేసుకోవాలండి. చూడండి, ఎంత చక్కగా అరిసె అనేది చూడండి ఇట్లా పైకి రావాలా. ఒకటి వచ్చింది. చూడండి ఎంత బాగా కాలిందో. ఇంకేంటండి విశేషాలు? మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అట్లా అరిసెని ఈ విధంగా ఒత్తుకోండి, ఎందుకంటే ఆయిల్ అంతా పీల్చేసి ఉంటుంది కాబట్టి. ఒత్తుకొని మనం పేపర్ పైన అయితే వేసేసుకోవాలా. అట్లా ఆయిల్ అంతా పీల్చేస్తుంది. అట్లా మనం దబర్లో స్టోర్ చేసుకోవచ్చు, టిఫిన్లో స్టోర్ చేసుకోవచ్చు. నీళ్ళు లేకుండా స్టోర్ చేసుకోండి, భలే వస్తాయి. చూడండి, 1 అవర్కి అంత పూర్తి చేశానండి అరిసెలు నేను ఒక్కదాన్ని. 1/2 కేజీకి నాకు 30 అయ్యాయండి అరిసెలు. పర్ఫెక్ట్గా సరిపోయాయి, భలే వచ్చాయండి అరిసెలు అయితే. మీరు ఇలాగే చెయ్యండి, చేస్తే ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. చూస్తుండకపోతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.